అన్న మీరు సొంత ఊరు ఏంది, ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ? మాది సొంత ఊరు శ్రీకాకుళం. మేము ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అంటే ఏం పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ? మేము మేస్త్రి పనులు చేస్తాం, ఇలాగ అంటులు ఉన్నాయి, మా ఆడవాళ్ళు వెళ్తారు, ఇలాగ ఏదో చిన్న చిన్న పనులు చేసి బతుకుతాం అంతే. అంటే నిన్న ఉదయం పూట నుంచి ఇక్కడ కూల్చివేతలు అనేవి జరిగినాయి కదా, అంటే ముందుగా ప్రభుత్వ అధికారులు కానీ ఇట్లా కూల్చేస్తున్నాయి. మాకేం చెప్పలే 6 గంటలప్పుడు వచ్చారు వాళ్ళు. దౌర్జన్యం చేసి మీరు లేస్తారా లేదా అంటే చాలా సామాన్లు కూడా మా దీంట్లో పోయినాయి. పోలీసులు కూడా వచ్చారు, దౌర్జన్యం చేస్తే మీరు తీసేయండి అనుకుని మాకు జబర్దస్త్ చేసి బయటికి లాగేసి బయటకు వచ్చేసాం. మేము ఇంతమంది ఏం చేయాలి, అలా అంతమంది వస్తే ఇంట్లో ఉన్న వస్తువులు కానీ అవన్నీ బయటికి తీసుకునే అవకాశం ఏం లేదు. కొన్ని వచ్చినాయి, కొన్ని మొత్తం అంటే 100%కి 70% సామాన్ మొత్తం పోయినాయి. అంటే నిన్నటి నుంచి మీకు అన్నం కానీ అట్లాంటి ఏం లేదు. మీకు మరి వేరే ప్లేస్ అంటే ఇప్పుడు ఇక్కడైతే మొత్తం కూల్చేశారు కదా, మరి తర్వాత ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఏమంటే తర్వాత లేదు, ఏం లేదు, మీరు కాల్ చేసి ఎటైనా కిరాయికి వెళ్ళండి అనుకొని చెప్పారు. చెప్తే మేము సడన్గా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి దాని గురించి 10 రోజుల ముందు చెప్తే ఒక కిరాయి చూసుకోవడం అట్లాంటిది ఒకటి ఆలోచన ఉండేది. మరి సడన్గా వచ్చి కూల్చేశారు. ఇప్పుడు మరి రాత్రి నుంచి వాన్లోనే ఉన్నారని చెప్తున్నారు. మరి చిన్నపిల్లలు కూడా ఉన్నారని, మరి చిన్నపిల్లలు వాళ్ళకి ఫుడ్ అట్లాంటిది ఏమన్నా? మనమే మళ్ళీ వెళ్ళి ఏదో మిల్చి ఏదో తెచ్చి తినాలి అంతే. అంటే పొట్టకోటి కోసం పనులు చేసుకునే వాళ్ళం కదా, సడన్గా మళ్ళీ డబ్బులు అయిందంటే చాలా కష్టం అయిపోతుంది. సరే మొత్తం పోయినాయి డబ్బులు కూడా. సడన్గా వస్తే మేము తీయలేకపోయినాం. అది 6 గంటలకు వచ్చి కొంత ఏడ్చినారు, మరి ఏడు చెప్తారు మాకు అనుకున్న ఆవుల పార్పు నుంచి లేగలేదు, లెగిసినారు. వంటలు లేవు, తిండ్లు లేవు, ఎట్లు లేవు. అంటే ఇక్కడ ఎంతమంది జనాలు ఉంటారు? ఇక్కడ 30 గల ఉంటారు. 30 అంటే దాదాపు ఒక 150 నుంచి 200 మట్టికి అయితే ఉంటారు కదా. మరి అంతమందికి కూడా ఇప్పుడు ఇక్కడ ఉండటానికి వేరే ప్లేస్లు ఏం లేవు, అంటే వేరే నివాసం లేదు. అధికారులు కూడా ఏం చెప్పలేదా మీరు పలానా చోట ఉండండి? వచ్చి కొన్ని ఇరిచినారు, ఏడు చేస్తామయ్యా. అంటే ఇప్పుడు మీరు తినడానికి కానీ అట్లాంటివి ఏమన్నా? ఏటి లేదని ఆకలితోటే ఉన్నారు, ఏడు చేస్తాం. ఆకలితోనే అంటే ఇప్పుడు రైస్ కానీ అట్లాంటివి ఏమన్నా మీరు తీసుకునేదానికి కూడా వీలు లేదు? ఏటి ఏ లేదు, రైస్ లేదు, ఏటి లేదు, నీళ్ళు లేదు, పనికి పోలేదు. పనికి వెళ్తే తీస్తే తింటున్నారు, లేకపోతే లేదయ్యా. మరి ఇప్పుడు మీ బియ్యం కానీ అవన్నీ అన్ని గుడిసెల కింద పడిపోయినాయి అంట? అన్ని పడిపోయినాయి, పోయినాయి. నిన్న వర్షము మరేటి బియ్యము గట్ర అంతా పోయినాయి. కారం అంతా ఏడు చేస్తాం. తిడలేదు ఏమి, ఈడీలు తెస్తున్నారు, పిల్లలకి ఇస్తున్నారు అని ఉన్నారు. ఇది కొంచెం కడితే వంట చేస్తారా, ఏడు చేస్తారు, మరి ఏడు చేస్తామయ్యా. ఇప్పుడు తినడానికి అన్నం అట్లాంటిది ఏమి లేదు? లేదు, ఆవులు తేలేదు, ఎట్లేదు. తిండ్లు లేవు, తెప్పులు లేవు నాయన. పిల్లలు అంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారమ్మా, అలా అటు ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఫుడ్ అట్లాంటిదమ్మా ఎవరు అట్లా? ఎటు లేదు అయ్యా, వంట లేదు, పొయ్యి లేదు, ఎట్లేదు. గ్యాస్ అయితే వండుతాం అంతే. మరి జాగ ఎక్కడ ఉన్నది? వండుకోవడానికి జాగ ఎన్నక్కడ కాడే కూకున్నారు, అక్కడ అగి చేసుకొని కూకున్నారు. వినాయకుడి విగ్రహం దగ్గర అందరు కూర్చొని అట్లా మరి ఏడు చేస్తాం, కూర్చున్నాం. పిల్లలు తిండి లేదు, తెప్పులు లేదు, తిరుగుతున్నారు. కప్పుకొని ఆ సామాను కప్పుకొని ఏనగడి కాడే ఉన్నాము. పట్ట వినాయకుడి చిన్న గుడిసె కింద అందరు ఉన్నారు, నిలబడ్డారు, ఎటు చేస్తాము. అంటే నిద్ర కూడా పోలేదు సరే? నిద్ర లేదు, ఎట్లేదు, మరి ఎక్కడ నిద్రపోతారు? ఇక్కడ మేస్త్రి పనులు లేవల పని చేసుకుని మేము ఉన్నాం సార్. మనకి తెలియకంటే వచ్చి గుడిసెలు చూసుకుని వెళ్ళిపోయారు. ఎన్నింటప్పుడు కూల్చేశారు ఇవన్నీ? ఇవి 6:30కి వచ్చినారు సార్. 6:30 వచ్చి మేము ఇంటికాడే ఉన్నాము. సామాన్ తీయమనేది ఏమీ లేదు, మొత్తం పాల్గొట్టినారు. అంటే సామాన్లు తీయండి అనే ఒక ముందస్తు జాగ్రత్త ఏం చెప్పలేదు? ఏం చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. మరి ఇప్పుడు మీరు తినడానికి ఆహారం కానీ అట్లాంటివి లేరు, తినడానికి అవసరం లేదు మాకు. నేను ఆకలితో సరుకుని గుడి చేసుకుని ఉంటున్నాము. కష్టపడితే తింటాం, లేదా ఆకలి చేస్తాం. అంటే ఇప్పుడు రాత్రి ఇప్పుడు నిన్న కూల్చేశారనగా రాత్రి మీరు ఎక్కడున్నారు? మీ పరిస్థితి? రాత్రి వర్షం కూకున్నాం సార్ మేము అందరము. పిల్లలు పట్టుకుని అలాగే కూర్చున్నాము. ఇక్కడ వర్షం వస్తున్నా కానీ పిల్లలు పట్టుకుని అలా కూర్చున్నాము. మన గుడిసెల్లే మరి 7 శాతం. ఇదిగో మీరే చూడండి సార్. ఇవి ఆడవాళ్ళు వినాయకుల గుడి మీద కూర్చొని పిల్లలు పట్టుకుని ఇలాగే పట్ట కప్పుకొని ఉన్నాం. సామాన్ కొంచెం తీసినాం, కొంచెం సామాన్లు లోపలే ఉండిపోయినాయి. అంటే మళ్ళీ ఇప్పుడు మరి మీరు ఎక్కడుంటారు? మరి ఇప్పుడు పరిస్థితి ఎక్కడ ఎలాగ ఉండాలి సవాలు. మనము కష్టపడితే తింటాం, లేకపోతే లేదు, మరి 7 శాతం.